ధ్యానం చేస్తున్నప్పుడు కానీ హ్యావ్ యు ఎవర్ సీన్ గాడ్? బైబిల్ ఏముంటుందంటే అండి, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. నా వాయిస్ ఉందండి, నా వాయిస్ నా దగ్గర ఉంది, నా వాయిసే నేను. సో నాకు బైబిల్ ఇట్స్ ఇనఫ్. ఆయన వాక్కు అది. ఆ వాక్కు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. నాకేంటంటే అండి, బైబిల్ చదివినప్పుడు చాలా రియాలిటీ అయిపోతుంది. ఎందుకంటే అది మనిషి బోధించేది కాదు, అది దేవుడు బోధిస్తాడు. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ అ టీచర్. అది వేరే ఎక్కుతుంది మనకు. సో ఫెయిత్ అనేది ఎందుకు తగ్గదు అని అంటే అండి, సహవాసమును బట్టి ఫెయిత్ వస్తుంది. ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి వచ్చి బండి ఎక్కంటే ఎక్కుతామా? మా సొంత అన్న పాప ఎక్కువ అంటే టక్కున ఎక్కుతా, ఎక్కడికని కూడా అడగకుండా. సహవాసం, దేవుడితో సహవాసం చేసి 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 నాకు అర్థమైపోయింది దేవుడు వదలడని. నాకు అర్థమైపోయింది ఇంపాసిబుల్ నేను లేకుండా ఆయన ఉండటం.